పాట పాడుకుందాము. అందరూ పాడాలి మాతో పాటు. జీవము గలవాడు నా దేవుడు, జీవించుచున్నవాడు. జీవము గలవాడు నా దేవుడు, జీవించుచున్నవాడు. పాట పాడుకుందాం పిల్లలు. చిన్న పిల్లలను I
పిల్లలు ఇప్పుడు ఒక యాక్షన్ సాంగ్ నేర్చుకుందాం. మీరు యాక్షన్ చేయండి. తప్పు చేయను నేనెన్నడు దేవ నీకు వ్యతిరేకముగా. తప్పు చేయను నేనెన్నడు పిల్లలు పోయిన ఆదివారం మనం దేని గురించి మాట్లాడుకున్నాం గుర్తుందా మీకు? దేని గురించి చెప్తారా?
దేని గురించి మాట్లాడుతున్నాం? ఏం కథ విన్నారు మీరు? వినలేదా? సరే, ఈసారి బాగా వినండి, సరేనా? అయితే మీకు సముద్రం అంటే, సరస్సులు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా. సముద్రానికి వెళ్ళాలని, నదులకు వెళ్ళాలని, అక్కడ సరదాగా ఉండాలని, చల్ల గాలి వస్తూ ఉంటుంది, సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి, చాలా బాగుంటుంది కదా, చల్లగా వాతావరణము, ఓడలు షిప్లు అన్నీ పోతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనకు పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట. ఏమన్నా మనకు హాలిడేస్ వస్తే ఏమనిపిస్తుంది? సముద్రానికి వెళ్తే బాగుండు అని అనిపిస్తుంది అన్నమాట. అట్లాగే ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు ఏం పేరంటే బ్రూస్. ఏం పేరు? బ్రూస్ అన్నమాట. ఈ అబ్బాయికి ఏంటంటే, ఈ అబ్బాయికి సముద్రం అన్నా, తర్వాత నదీ తీరాలన్నా, సరస్సులన్నా చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఎప్పుడైనా కానీ అబ్బాయి ఏం చేసేవాడంటే, సమయం దొరికినప్పుడల్లా ఏం చేసేవాడంటే అక్కడికి వెళ్ళి నదీ తీరానికి కానీ, సముద్ర దగ్గర కానీ, సరస్సుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తూ ఉండేవాడంటే, అక్కడ ఓడలు తర్వాత అవన్నీ పోతూ ఉంటాయి కదా, వాటన్నిటినీ చూస్తూ సంతోషిస్తూ ఉంటాడనమాట. ఇది ఒక హాబీ, అలవాటు అయిపోయింది అనమాట. మీకు కూడా చాలా అలవాట్లు ఉంటాయి కదా, కొంతమందికి చాలా చాలా అలవాట్లు ఉంటాయి. ఈ అబ్బాయి అలవాటు మాత్రము నదీ తీరాలకు కానీ, సముద్ర తీరాలకు కానీ వెళ్ళి ఓడలను చూసి ఆనందించడము ఈ అబ్బాయికి అలవాటు అనమాట. అయితే ఇట్లా రోజు వాళ్ళ ఇల్లు కూడా ఎక్కడుండేదంటే, ఒక సరస్సుకి దగ్గరలో సరస్సు ఒడ్డున ఉండేదన్నమాట. వాళ్ళ ఇల్లు సరస్సుకి దగ్గరలో ఉండేది. అందుకని ఏం చేసేవాడంటే ఈ అబ్బాయి అక్కడికి వెళ్ళి రోజు అక్కడికి వెళ్ళి చూస్తూ పోతూ ఉండేవాడు అనమాట. ఆ ఓడలన్నీ చూస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు వాళ్ళ నాన్న చెప్పాడనమాట, ఏమనంటే, బ్రౌస్ చూడు, నీకు ఓడలంటే చాలా ఇష్టం కదా, అందుకని నువ్వేం చేస్తావంటే, నువ్వే నా దగ్గర వస్తువులు ఉన్నాయి, ఆ వస్తువులతో నువ్వేం చేస్తావంటే ఒక ఓడని తయారు చేసుకో, నీకు బాగుంటుంది కదా, నీ సొంతంగా తయారు చేసుకుంటే నీకు బాగుంటుంది కదా అని వాళ్ళ నాన్న చెప్తాడు. చెప్పినప్పుడు అబ్బాయికి చాలా సంతోషం అయిపోయింది. అబ్బా, నేను ఆ ఓడని తయారు చేసుకునేది, పడవని, అబ్బో చాలా మంచిది కదా, నాకంటూ ఒక ఓడ ఉంటే ఎంత బాగుంటుంది, నేను రోజు పొయ్యే ఓడల్ని చూస్తూ ఉన్నాను, పడవల్ని వాటిని చూస్తున్నాను, కానీ నాకంటూ ఒక ఓడ ఉంటే, ఒక పడవ ఉంటే ఎంత బాగుండేదబ్బా, నిజమే అని చెప్పి చాలా ఆనందపడిపోతాడనమాట. అప్పుడు ఏం చేస్తాడంటే, వాళ్ళ నాన్న షాపు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడంటే వస్తువులన్నింటినీ కొనుక్కొచ్చుకుంటాడు. ఏమేం కావాలి, ఆ పడవకి ఏం కావాలి అవన్నీ తీసుకొచ్చుకుంటాడనమాట. తీసుకొచ్చుకొని పడవని తయారు చేసుకుంటాడనమాట. తన చేతులతో ఎట్లా ఉంటుందో పడవని అన్ని వస్తువులన్నీ సమకూర్చుకొని ఒక మంచి ఓడని తయారు చేసుకుంటూ ఉంటాడనమాట. తయారు చేసుకొని దానికి ఏం చేస్తాడంటే నీలి రంగు పూస్తాడు. నీలి రంగు వేసి తర్వాత దానికి ఏం చేస్తాడంటే ఇంకా తెరచాపలు తెల్లటివి తెరచాపలు తయారు చేస్తాడనమాట. తయారు చేసి మళ్ళీ ఏం చేస్తాడంటే ఈ షిప్పు మీదకి ఒక జాతీయ పతాకాన్ని కూడా ఉంచుతాడు. కనిపిస్తుందా మీకు పిల్లలు? కనిపిస్తుందా? జాతీయ పతాకాన్ని కూడా ఉంచుతాడనమాట. ఆ షిప్పుకి అంతా ఎర్ర రంగు, నీలిమ రంగు పూసి తెల్లని తెరచాపలు వేసి దానికి ఒక జాతీయ పతాకాన్ని వేసి ఎంత సంతోషిస్తాడనమాట. ఈ షిప్పును చూసుకొని తన ప్రేమంతా ఒలకబోసుకుంటూ ఉంటాడనమాట. అబ్బా, నా షిప్పు, నా పడవ ఎంత బాగుంది, ఇది నా చేతులతో ఎంత బాగా చేసుకున్నాను, దీన్ని ఎంత బాగుంది, ఎంత మంచిగా తయారు చేసుకున్నాను, ఎంత కష్టపడ్డాను దీనికోసము అని చెప్పి ఏం చేస్తాడంటే తనకున్నటువంటి ప్రేమనంతా ఆ షిప్పు మీదనే చూపించుకుంటూ ఉంటాడనమాట. ఈ విధంగా ఉంటాడనమాట.
తిప్పుతూ ఉంటే ఇటు పోతుంటే, ఇటు తిప్పుతూ ఉంటే అటు పోతూ ఉంటే చూసి దాని పల్టీలు కొట్టుకుంటూ ఉంటే చూసి చాలా చాలా మురిసిపోతూ ఉండేవాడు అనమాట. అట్లాగా ఏం చేసేవాడంటే రోజు ఆ సరస్సులోనికి తీసుకెళ్ళి ఆ చిన్న పడవని ఏం చేసేవాడంటే ఆ తాడుతో తిప్పుకుంటూ తను కూడా దిగి ఈదుకుంటూ పోయేవాడు అనమాట. ఈ రకంగా చాలా సంతోషపడిపోతూ ఉంటాడనమాట. ఈ రకంగా తిప్పుకుంటూ ఉన్నాడనమాట. ఇట్లా తిప్పుకుంటూ ఉంటే ఒకరోజు ఏమైందంటే ఈ పడవని తిప్పుకొని బాగు చేసుకొని మళ్ళీ తాడు కట్టి మళ్ళీ ఇట్లా చేసుకొని ఆ షిప్పులో మునిగి బాగా ఆనందపడిపోతా అతను కూడా తడిచిపోతా మళ్ళీ పడవనంతా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవాడు అనమాట. ఈ విధంగా ఒకరోజు ఏం చేసిందంటే ఇట్లాగనే ఆ యొక్క సరస్సులో ఆ పడవని తీసుకొని మధ్యలోకి వెళ్ళి తను ఈదుకుంటా పోయి ఆ తాడుతో తిప్పుకుంటా ఉన్నాడు అనమాట. తిప్పుకుంటా ఉంటే ఏమైందంటే అకస్మాత్తుగా సడన్గా ఏమైందంటే పెద్ద శబ్దం వినిపిస్తుంది అన్నమాట. శబ్దం వినిపించేదైతే ఈ అబ్బాయి సరస్సు మధ్యలో ఉన్నాడు. మధ్యలో ఉండేసరికి ఏందబ్బా ఈ శబ్దం వినిపిస్తుంది, గంటలు మోగుతున్నాయి అని, ఏంది గంటలు అని చెప్పి ఆలకిస్తాడనమాట. ఆలకిస్తే ఏదో గంటలు వినపడతా ఉన్నాయన్నమాట. అవి ఏం గంటలు అని ఆలకిస్తే అవి ఏం గంటలంటే అగ్ని మాపక దళము వాళ్ళు సైరన్ మోగిస్తున్నారనమాట. గంటలు కొడతా ఉన్నారనమాట. ఎందుకంటే ఎక్కడో వీధిలో అంతా ఇల్లులన్నీ తగలబడిపోతూ ఉన్నాయన్నమాట. చూస్తాడు భయంకరమైనటువంటి పొగ వస్తూ ఉంటుంది అన్నమాట. సైరన్ శబ్దం వినిపిస్తూ ఉంటుంది, పొగ వస్తూ ఉంటుంది. వీధిలో 2 వీధులన్నీ తగలబడిపోతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు అమ్మ ఏంది శబ్దం అని చెప్పి ఏం చేస్తాడంటే ఆ షిప్పుని తీసుకొని వెళ్ళి ఒక దగ్గర ఒడ్డున కట్టుతాడు. తాడుతో కట్టేసేసేసి ఏం చేస్తాడంటే ఆ తగలబడుతున్న దగ్గరికి ఫైర్ ఇంజిన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి చూస్తూ ఉంటాడు అనమాట. చూస్తే మంటలు మండుతూ ఉన్నాయి, పొగ వచ్చేస్తూ ఉందన్నమాట. భయంకరంగా వాసన, మనుషులందరూ గుమ్మి పడిపోయి ఉంటారనమాట. అప్పుడు చూస్తాడు అబ్బాయి. చూసి అయ్యో ఎన్ని ఇల్లులు తగలబడిపోతున్నాయే, ఈ ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఇంత ఇదిగా దాన్ని ఆర్పేస్తూ ఉన్నారు, ఈ మంటల్ని ఎందుకని వచ్చింది ఏంటబ్బా అని చెప్పి ఆలోచించి ఏం చేస్తాడంటే చాలా సేపటి వరకు అక్కడే ఉండిపోతాడు అనమాట. ఉండిపోయి ఏం చేస్తాడంటే చివరికి తను ఇంటి ముఖము పడతాడు. ఇంటి ముఖం పోయి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు గుర్తొస్తుంది అనమాట. నేను ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాను, నా పడవని నేను అక్కడ ఒడ్డున ఒకదానికి కట్టేసి పోయాను కదా, అయ్యో నా పడవ అక్కడే ఉండిపోయింది కదా, ఇప్పుడు ఎట్లా వెనక్కి వెళ్ళిపోయి ఏం చేయాలా, నా పడవని నేను తెచ్చుకోవాలి ఎట్లాగైనా అని చెప్పి ఏం చేస్తాడంటే గబా వెనక్కి తిరిగి పరిగిస్తాడు. సరస్సు దగ్గరికి తన పడవ కోసము పరిగిస్తాడనమాట. పరిగెత్తే పరిగెత్తి వచ్చేసి చూస్తే అక్కడ పడవ లేదనమాట. అటు చూస్తాడు, ఇటు చూస్తాడు, ఎక్కడెక్కడో వెతకుతాడు, అటు వెతుకుతాడు, మూలలన్నీ వెతుకుతాడు అనమాట. వెతుకుతుంటే ఎక్కడా కూడా తన పడవ అసలు కనబడటం లేదనమాట. ఇంకా చాలా బాధపడిపోతాడు. అబ్బా నా పడవ ఎట్టిపోయింది, ఎవరు తీసుకెళ్ళిపోయారు అని చెప్పి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి అయ్యో ఈ పడవ ఎట్టిపోయింది, ఈ పడవను ఎవరు తీసుకెళ్ళిపోయారు, నేను ఎంత వృద్ధిగా చేసుకున్నాను ఈ పడవని, నా యొక్క చేతులతో నన్ను కొనుక్కొచ్చుకొని నా చేతులతో ఎంత ఇదిగా చేసుకున్నాను, నేనే స్వయంగా చేసుకున్నాను ఈ పడవని, నా పడవ ఇది ఎట్టుపోయింది అని చెప్పి చాలా బాధపడిపోయి ఏడుస్తాడనమాట. ఏడిస్తే దొరుకుద్దా పడవ, దొరకదు, ఎట్టుపోయిందో తెలియలేదనమాట. బాగా రాత్రి చీకటి అయిపోయింది. ఇంకా ఏం చేసేది ఏం లేక ఇంటికి వెళ్ళిపోతాడనమాట. ఇంటికి వెళ్ళిపోయి దిగులుతో ఏడుస్తూ నా డాడీకి చెప్తాడు. ఏమని చెప్తాడంటే డాడీ నువ్వే కదా వస్తువులన్నీ ఇచ్చావు కదా, అవన్నీ తీసుకొని నేను మంచి పడవను తయారు చేశాను, దానికి ఎరుపు రంగు పూసాను, నీలం రంగు పూసాను, దానికి తెల్లని తెరచాపలు పెట్టాను, దానికి జాతీయ పతాకాన్ని కూడా పెట్టాను డాడీ, కానీ నీ ఫైర్ ఇంజిన్ వచ్చేసరికి నేను మర్చిపోయి అక్కడ కట్టేసి వెళ్ళిపోయాను, నేను తర్వాత చూసుకుంటే నా పడవ లేదు అని చెప్పి బాగా ఏడుస్తాడనమాట.
ఏడ్చి ఏడ్చి అట్లాగే నిద్రపోతాడనమాట. ఇలాగా కొన్ని దినాలు గడిచిపోయిన తర్వాత ఇట్లానే బాధపడతా ఉంటాడనమాట. అబ్బా ఎట్లాగా ఇది నా పడవ పోయింది అని చెప్పి చాలా దిగులు పడిపోతాడనమాట. ఇట్లా దిగులు పడిపోయి చాలా రోజులు అయిపోయినాక వాళ్ళ డాడీ ఏం చేస్తాడంటే ఒకరోజు ఒక షాప్కి తీసుకెళ్తాడనమాట. షాప్కి అట్లా పోతా ఉంటే షాపుల్లోకి వెళ్తూ ఉంటే ఒక షాపు కనిపిస్తుంది. అక్కడ షాప్ కనిపిస్తుంది. ఆ షాపులోకి తొంగి చూస్తాడనమాట అబ్బాయి, ఎవరు బ్రూస్. తొంగి చూస్తే అక్కడ ఒక పడవ ఉంటుంది అనమాట. అరే ఏంది ఇక్కడ ఒక పడవ ఉందే అని చెప్పి పోయి లోపలికి వెళ్ళి డోర్ తీసుకొని లోపలికి వెళ్ళి చూస్తాడు. చూస్తే ఆ పడవ ఎట్లా ఉందంటే అతని పడవలాగే ఉందన్నమాట. లోపలికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తాడు. అతను తయారు చేసుకున్న పడవే. అబ్బా ఇది నా పడవేను, ఇదిగో చూడు, దానికి జాతీయ పతాక నేనే పెట్టాను, దానికి తెరచాపలు నేనే వేశాను, దానికి రంగులు నేనే దిద్దాను, చూడు ఇది నా పడవే డాడీ, ఇది నా పడవేను, ఎవరో ఎక్కడికి తీసుకొని వచ్చేసారు, ఇది నా పడవే అని చెప్పి గందరగోళం చేసేసి ఆ షాప్ యజమాని వెళ్ళి అడగతాడనమాట. ఇది నా పడవ, నాకు ఇచ్చేయండి, ఇది నేను చేసుకున్న పడవ, నా సొంత చేతులతో నేను దీన్ని చేసుకున్నాను అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు ఈ అబ్బాయి అటు చెప్తా ఉంటే వాళ్ళ డాడీ ఏం చేస్తాడంటే వెళ్ళి ఆ షాప్ యజమానులతో చెప్తాడనమాట. ఆ అబ్బాయికి పడవ పోయిందండి, ఎక్కడ పోయిందో తెలియలేదు, అందుకని ఆ అబ్బాయి టెన్షన్తో అట్లా అంటున్నాడు, ఏమనుకోవద్దు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ డాడీ చెప్తాడు, బ్రూస్ నీ పడవే అంటున్నావు కదా, కానీ ఇది నీ పడవే అయి ఉండొచ్చు, కానీ దీనికి వెల కట్టి ఉంది, దీనికి వెల ఎంతో రాసి ఉంది. ఆ వెల కట్టితేనే మనకు వాళ్ళు ఆ పడవని ఇస్తారు, వెల కట్టకపోతే మనకు వాళ్ళు ఆ పడవని ఇవ్వరు అని వాళ్ళ డాడీ చెప్తాడనమాట. అప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళి ఆ షాప్ యజమానుడితో మాట్లాడితే అప్పుడు చెప్తాడనమాట బ్రూస్, నా పడవండి ఇది, నా పడవని, ఇది నా పడవేను, నేను తయారు చేసుకున్న పడవే, నాకు బాగా గుర్తుంది, ఇది నా పడవే, నేనే అన్నీ పెట్టాను దీనికి అంటే అప్పుడు ఆ షాప్ యజమానుడు ఏం చెప్తాడంటే, నిజమే బాబు, ఇది నీ పడవే అయి ఉండొచ్చు, కానీ పోయిన వారంలో ఏమైందంటే ఫైర్ ఇంజిన్ వచ్చి అన్ని ఇల్లులన్నీ కాలిపోయేటప్పుడు ఒక జాలర్ వచ్చి నాకు ఈ పడవని అమ్మేశాడు. ఒక జాలర్ వచ్చి ఏం చేశాడంటే ఈ పడవని నాకు అమ్మాడు. కనుక నేను ఏం చేశానంటే ఆ పడవని నేను డబ్బులు ఇచ్చి కొని ఈ షాప్లో నేను పెట్టాను. నీ పడవే అయి ఉండొచ్చు, కానీ నేనేం చేస్తా వచ్చానంటే ఈ షాప్లో నేను పెట్టాను అని చెప్తాడనమాట. అప్పుడు మళ్ళా వెళ్ళి ఆ పడవని చూసుకుంటాడనమాట. దాని ధర ఎంతో చూసుకుంటాడు. అప్పుడు యజమానుడు చెప్తాడు, దాని ధర దాని మీద రాసింది, మీరు ఆ ధర ఇచ్చి దాన్ని తీసుకెళ్ళండి. మీ పడవ అంటుంటారు కాబట్టి, నేను దాన్ని కొన్నాను కాబట్టి మీరు దాన్ని వెల కట్టేసేసి దాన్ని మీరు తీసుకెళ్ళండి అని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్న, సరే బ్రూస్, ఇది నీ పడవే కాబట్టి నువ్వు బాధపడద్దు, నువ్వు ఏడవద్దు, నీ పడవ నీకే నేను ఇప్పిస్తాను అందుకని అని చెప్పి ఏం చేస్తాడంటే ఆ యొక్క యజమానుడికి షాపు ఆయనకి కట్టి డబ్బులు కట్టి ఆ పడవని కొనుక్కుంటే చాలా ఆనందం అయిపోయింది అన్నమాట. అబ్బా తీసుకుంటాడు, ఆ పడవని తీసుకొని తన గుండెకి హత్తుకుంటాడు అనమాట. హత్తుకొని అంటాడు, నా చిట్టి పడవ, నువ్వు ఒకసారి నేను నిన్ను వదిలేసాను, నువ్వు తప్పిపోయావు, నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోయావు, మళ్ళా రెండోసారి నువ్వు నా దాని అయిపోయావు. ఒకసారి నేను నిన్ను తయారు చేశాను, నువ్వు తప్పిపోయావు, మళ్ళా నేనేం చేశానంటే ఇంత డబ్బులు ఇచ్చి నేను నిన్ను కొన్నాను, ఇప్పుడు నువ్వు నాకు 2 సార్లు నువ్వు నా దానివి అయ్యావు అని చెప్పి ఏం చేస్తాడంటే చాలా కన్నీరు కాలుస్తూ నా పడవ అని చెప్పి ఏం చేస్తా వచ్చాడంటే ఆ పడవని హత్తుకొని ఎంతో సంతోషపడిపోతాడు అనమాట. చూసారా ఎంత సంతోషంగా ఉన్నాడు, కనిపిస్తుందా మీకు బొమ్మ? ఎంత సంతోషపడిపోతున్నాడు ఆ పడవని తీసుకొని. అబ్బా నా పడవ, నేను ఎంత కష్టపడి నా చేతులతో దీన్ని చేసుకున్నాను, ఎన్నో దినాలు చేశాను నేను, ఇప్పుడు
కొన్నాను కాబట్టి మళ్ళా నువ్వు నాకు మళ్ళా నా పడవవి నా దగ్గరికే నువ్వు వచ్చేసావు అని చెప్పి ఎంతో సంతోషపడిపోయి ఆ పడవని ఏం చేస్తాడంటే తన హృదయానికి గట్టిగా దుమ్ముకొని పట్టుకొని కన్నీరు కారుస్తాడనమాట. చూసారా, ఈ కథ విన్నారు కదా మీరు పిల్లలు. బ్రూస్కి పడవ తన హస్తాలతో చేసుకున్నాడు కనుక ఎంతో సంతోషమైంది. పడవ పోయినప్పుడు ఎంతో దుఃఖపడుతూ వచ్చాడు. మళ్ళా పడవ కనిపించినప్పుడు దానికి ఎంత డబ్బులు ఇచ్చి దాని వెల ఎంతో ఇచ్చి ఏం చేస్తూ వచ్చాడు, మళ్ళా పడవను కొని చాలా సంతోషపడిపోయాడు అనమాట. అట్లాగే మీరు చిన్నపిల్లలు కదా, అట్లాగే యేసు ప్రభువు కూడా ఏం చేస్తూ వచ్చాడంటే మనల్ని ఏం చేస్తాడు, ఆయన మనల్ని సృష్టించాడు. ఎవరు మనల్ని సృష్టించింది? దేవుడు. యేసు ప్రభు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు, సృష్టించాడు. ఈ కళ్ళు, ఈ నోరు, ఈ ముక్కు, ఈ చెవులు, ఈ నోరు, నాలుక, ఈ శరీరం అంతా ఏం చేస్తూ వచ్చాడు, తన సొంత చేతులతో నిర్మించాడు అనమాట. నిర్మించి చూశాడు ఎంత బాగుంది. ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు అనమాట. ప్రతి ఒక్క మానవుణ్ణి ఏం చేసుకుంటూ వచ్చాడు, ఆయన స్వరూపంలో ప్రతి మానవుణ్ణి సృజించాడు అనమాట. సృజించి చూసుకున్నాడు, బాగుండాలి, నా స్వరూపంలో ఈ మానవుని నేను సృజించాను. అయితే బైబిల్లో రాసి పెట్టింది, ఏమని రాసిందంటే మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి పోయాం. ఒకసారి దేవుడు మనల్ని సృజించినాక మనం ఏమైపోయాము, త్రోవ తప్పిపోయాము. ఎందుకంటే మనలో ఏముంది, పాపం ఉంది. ఏముంది, పాపం అంటే తెలుసు కదా మీకు. మీరు చిన్నపిల్లల వాడిని మేమేం పాపాలు చేస్తామండి, వాళ్ళ పాపాలు ఏముండవా అండి అనుకుంటారేమో. అబద్ధం చెప్పడం, దొంగతనం చేయడం, తర్వాత తల్లిదండ్రులకి చెప్పిన మాట వినకుండా పోవడం, తర్వాత చెప్పిన మాట వినకుండా ఉండడం, బైబిల్ చదవకుండా ఉండడం, తర్వాత దేవుడి వాక్యం వినకుండా ఉండడం, తర్వాత ఈ సండే స్కూల్లో కూర్చొని తర్వాత మరి ఆన్లైన్ వాక్యం వినకుండా ఉండడం, ఇవన్నీ ఏంటి, పాపాలు అంటే చిన్న పెద్ద భేదమేమీ ఉండదు. చిన్న పాపము పెద్ద పాపం అని భేదాలు ఏమీ ఉండదు. పాపం చేస్తే మనం ఏమైపోయాము, దేవునికి దూరం అయిపోయాము అన్నమాట. దేవునికి ఎట్లా అయిపోయాము, దూరం అయిపోయాము అన్నమాట. దేవునికి మనకు సంబంధమే లేదు. దేవునికి మనకు అసలు సంబంధం. దేవుడు అప్పుడు అనుకున్నాడు, అయ్యో నేను సృష్టించాను కదా ఈ బిడ్డని, నా చేతులతో తయారు చేశాను కదా, ఎంత కష్టపడి తయారు చేశాను, నా స్వరూపం ఇచ్చాను, ఎంత బాగా సృజించుకున్నాను. ఇప్పుడు పాపం చేసి ఈ బిడ్డలు ఏమైపోయారంటే దూరం అయిపోయారు. కనుక వీళ్ళని నేను ఏం చేయాలంటే నేను మళ్ళా వీళ్ళని అనాలి అని చెప్పి ఏం చేశాడంటే, ఇట్లా ఉంటే ఈ మానవులు, ఈ పాపంతో ఉంటే మానవులు చనిపోతే నరకానికి వెళ్తారు. నరకానికి వెళ్ళడం నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. కనుక వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకానికి వెళ్ళాలి. కనుక ఏం చేయాలంటే వీళ్ళని నేను కొనాలి అని చెప్పి మన పాపాల కొరకు యేసు ప్రభు వారు ఏం చేశాడంటే, తండ్రి అయిన దేవుడు కుమారుని లోకానికి పంపించాడనమాట. ఆ కుమారుడు ఏం చేశాడంటే ఈ లోకానికి వచ్చి మన కొరకు, మన పాపాల కొరకు ఆ శిలువలో ఏం చేస్తూ వచ్చాడు, రక్తం కారుస్తూ వచ్చాడు. మనం చేతులతో చేసిన పాపాల కొరకు, మనం కాళ్ళతో చేసిన పాపాల కొరకు, మనం తలతో చేసిన పాపాల కొరకు, మనం చెవుల ద్వారా, కళ్ళ ద్వారా, నోటి ద్వారా, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా చేసినటువంటి ఆ పాపాలన్నిటి కొరకు ఆయన శిలువలో మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. మనం పొందాల్సినటువంటి శిక్ష అంతా ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మీద వేసుకొని ఆ శిలువలో దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, స్వరూపం లేదు, సొగసు లేదు, ఆయన గొడ్డలతో పొడిచాడు. ఆయన ఏమైపోయాడు, వ్యాధిగ్రస్తుడుగా మార్చబడుతూ వచ్చాడు. ఆయన ముండ కిరీటం పెట్టారు. రక్తమంతా ఆయన శరీరంలో నుంచి రక్తము నది వలె ప్రవహిస్తూ వచ్చిందన్నమాట. శరీరంలో ఒక్క బొట్టు కూడా రక్తము లేదనమాట. అంత రక్తాన్ని కార్చాడు దేవుడు మన కోసం. కార్చి ఏం చేశాడంటే ఆ శిలువలో మనల్ని ఆ రక్తం ద్వారా ఏం చేస్తూ వచ్చాడంటే మనల్ని కొన్నాడు. మళ్ళా మనల్ని కొనుక్కున్నాడు. ఎంతో విలువ పెట్టి రక్తాన్ని కార్చి దేవుడు మనల్ని మళ్ళా మనల్ని
క్షమించు, నేను తప్పిపోయాను, నేను నీకు దూరం అయిపోయాను, ఇదిగో ఈ పాపం నాలో ఉండింది, ఈ పాపాన్ని నా హృదయంలో నుంచి తీసేసి నా హృదయాన్ని కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకో, ఆ శిలువలో కార్చిన రక్తంతో నా ప్రతి పాపాన్ని నువ్వు కడిగేసే ప్రభువా అని చెప్పి ఎవరైతే దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటారో అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళందరినీ ఏం చేస్తాడంటే దేవుడు వెలబెట్టి కొనుక్కొని ఏమంటాడంటే మీరంతా ఇప్పుడు నేను మీ కొరకు ఎంతో గొప్ప క్రయాన్ని ఎంతో గొప్ప వెలను చెల్లించాను కనుక ఇప్పుడు మీరందరూ ఎవరి బిడ్డలంటే నా బిడ్డలు, మీరెవరి బిడ్డలు? నా బిడ్డలు, నా సొత్తు, నా ప్రజలు, మీ కొరకు నేను ఏం చేస్తున్నానంటే పరలోకాన్ని మీ కొరకు నేను సిద్ధపరిచాను. ఈ లోకంలో ఉన్నప్పుడు మీరందరూ నా కొరకు మీరు జీవించాలి కనుక ఒకసారి మిమ్మల్ని సృజించాను, మీరు తప్పిపోయారు. మళ్ళీ రెండోసారి ఏం చేస్తూ వచ్చాను, మిమ్మల్ని వెలబెట్టి నేను ఇలా కొనుక్కున్నాక మీరందరూ నాకు సొత్తు అని చెప్పి యేసయ్య ఏం చేశాడంటే మనందరము ఆయన పరలోకంలో సంతోషంగా మనల్ని కడిగి వెళ్ళి రక్తంతో నన్ను కడుగు, మరలా నన్ను కొనుక్కో, నన్ను నీ బిడ్డగా అంగీకరించు యేసయ్య అని చెప్పి ఎవరైతే మోకాళ్ళ మీద చేరి ప్రార్థన చేసుకుంటారో వాళ్ళని ఏం చేస్తాడంటే మళ్ళా తిరిగి దేవుడు కొనుక్కొని వాళ్ళ పాపాలన్నింటినీ క్షమించి ఆయన రక్తంతో కడిగి ఆయన బిడ్డలుగా మళ్ళీ ఆయన వాళ్ళని అందరినీ స్వీకరిస్తారు. యేసయ్య బిడ్డలు ఎవరు తనని అందరూ అంగీకరించరో వారందరూ ఏమని పడతారంటే ఆయన కుమార్తెలుగా స్వీకరించబడతారు. దేవుని బిడ్డలుగా ఉండటం ఈ లోకంలో మనకి ఎంత ధన్యతో. మీకు ఇష్టమేనా దేవుని పిల్లలుగా ఉండడము? మీకు ఇష్టమేనా? దేవుడు మిమ్మల్ని కొన్నాడు కదా, ఎంత వెలబెట్టి కొన్నాడు కనుక మనమందరము దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవించి మనం ప్రభు వచ్చినప్పుడు మనకందరి కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక రాజ్యంలో ఉండటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. పిల్లలు ప్రార్థన చేసుకుందాము. అందరం మోకాళ్ళ ఉండండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ఆయన యేసు ప్రభువా, ఇంతవరకు తండ్రి ఆయన మరి ఈ సండే స్కూల్ పరిచర్యలో సహాయపడుతొచ్చినందుకై మీ వందనాలు స్తోత్రాలు. మరి ఆన్లైన్ ద్వారా వినగలుగుతూ వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీ వందనాలు స్తోత్రాలు. మరి ప్రభువా, బ్రూస్ అయితే తన పడవను తన సంస్థతో చేసుకున్నాడు, మరి తప్పిపోయింది, మళ్ళా కొనుక్కున్నాడు, ఎంతో సంతోషిస్తూ వచ్చాడు. ఆ విధంగానే ప్రభువా, తప్పిపోయినటువంటి మమ్మల్ని సృష్టించావు, మా సృష్టికర్త. తప్పిపోయినటువంటి మమ్ములను కూడా మీరు వెతికి మమ్మల్ని రక్షించుకున్నాం. ఆయన మా కొరకు ఎంతో ప్రయాణం చెల్లించాం తండ్రి. బిడ్డలందరూ ఆయన మోకాళ్ళ మీద వాళ్ళ పాపాలను ఒప్పుకుంటున్నారు తండ్రి. ఆయన మీ సన్నిధిలో తీర్మానం చేసుకుంటున్నారు దేవా. వాళ్ళ బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాను, వాళ్ళ పాపాలన్నింటినీ క్షమించి వాళ్ళను కూడా ప్రభు నీ బిడ్డలుగా అంగీకరించమని దేవా ఈ మధ్యాహ్న సమయంలో ఈ విధంగా తండ్రి ఆయన మీరు మాకు సహాయపడుతూ దేవా మీ వాక్యాన్ని మీ మాటలు అందించడానికి ఇచ్చిన కృపకై మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఈ కొద్ది విన్నపములు మా ప్రభువుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు ప్రైజ్ లార్డ్. మళ్ళా మనము వచ్చే ఆదివారం నెక్స్ట్ సండే ఇదే సమయానికి ఇదే టైంలో మళ్ళా మనం అందరము కలుసుకుందాం. అప్పటిదాకా మీరు ఏం చేస్తూ ఉండాలి, ఆన్లైన్లో సమయం వేస్ట్ చేయకుండా దేవుని వాక్యం వింటూ బైబిల్ చదువుకుంటూ దేవుని కొరకు మీరు జీవించాలి. అందరికీ వందనాలు పిల్లలు.